ఇంకొక ఇన్సిడెంట్ ఆయన లైఫ్‌లో మక్కా పైన విజయం సాధించిన తర్వాత అంటే 20 సంవత్సరాలు ఈయనను నానా హింసలు పెడతారు వాళ్ళు. తర్వాత ఆళ్ళ కుటుంబ సభ్యులను చంపినోళ్ళు ఉంటారు ఆళ్ళు. వాళ్ళందరినీ ఆయన ఆళ్ళ పైన కమాండింగ్ వచ్చిన తర్వాత చెప్తాడాయన. మీ పైన నేను ప్రతీకారం తీర్చుకోబోవట్లేదు. మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేసేస్తున్నా. మిమ్మల్ని బందీలుగా ఉంచుకోబోవట్లేదు. మిమ్మల్ని ముక్తులను చేస్తున్నా నేను అని అంటాడాయన. ప్రపంచంలో ఇంత పెద్ద మనసున్న విజేత ఎవరుంటారు? వాళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తారు ఆయనని 20 ఇయర్స్. ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని గూడా చంపుతారు వాళ్ళు. అయినా గూడా వాళ్ళని ఆయన క్షమించి వాళ్ళకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాడు. వ్యక్తిలో గొప్పతనము వాళ్ళ మాటల ద్వారా గాదు, వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తది. మాటల్లో ఎట్లనైనా మాట్లాడొచ్చు. బిహేవియర్ గూడా ఉంటది. మహమ్మద్ గారి జీవితంలో చూడండి, ప్రవక్త గారి జీవితంలో ఒకరోజు ఆయన దారెంబడి ఎళ్తుంటే ఒక ఒంటె ఆయన దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటది. ప్రవక్త అంటే ఆయన కేవలం మనుషులకే ఉండడు. అందరికి ప్రవక్తనే ఆయన. ఆయన చేసే పనులతోని అందరి కళ్యాణం జరుగుతది. కాకపోతే మనుషులు ఆహ్, వెరీ డైరెక్ట్ ఉంటారు కాబట్టి ఎఫెక్ట్ అనేది వీళ్ళకి తొందరగా అనిపిస్తది. ఆయన ఆ యజమానిని పిలిచి మందలిస్తాడు. "నువ్వు దీనితోని పని చేయించుకుంటున్నావు గానీ దానికి సరిగ్గా ఆహారం పెడతలేవు నువ్వు. అల్లాహకు భయపడు నువ్వు" అని చెప్పి ఆయన్ని మందలిస్తాడాయన. మరి అదే విధంగా ఒకరోజు ఆయన సైన్యంతోటి ఎళ్తుంటాడు. దారిలో కుక్క పడుకుంటది. రెస్ట్‌లో ఉంటదది. ఈ సైన్యం అటు నుంచి ఎళ్తే దానికి నిద్రాభంగం అయితది, డిస్టర్బెన్స్ అయితదని ఆయన సైన్యాన్ని మళ్లించిన సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ఆయన ఎంత కంపాషనేట్ ఉన్నాడు చూడండి. ఆయన కత్తి పైన రాసి ఉంటది. ఈ కత్తి శాంతి స్థాపన కోసం తప్పితే వేరే దాని కోసం ఎత్తను అని ఉంటది. ఇప్పుడు దుష్టులను సరైన మార్గంలో తీసుకురావాలంటే కొన్నిసార్లు చేయాల్సొస్తది. అది ప్రేమతోనే చేసిండు. కరుణతోనే చేసిండు. ఔట్ ఆఫ్ కంపాషనే చేసిండాయన. ఆయన ఒక దేశానికి నాయకుడు. మక్కాకి ఆయన కింగ్ అప్పుడు. తర్వాత లక్షలాది మంది వ్యక్తులకు ఆయన ప్రవక్త. అయినా గూడా ఆయన చాలా సింపుల్ లివింగ్ చేసిండనే దానికి ఇంకొక ఉదాహరణ. ఆయన వస్త్రాలను ఆయనే కుట్టుకునేటోడు. తర్వాత ఆయన చెప్పులను ఆయనే రిపేర్ చేసుకునేటోడు. ఆయన వైఫ్స్‌కి ఇంటి పనుల్లో సహాయం చేసేటోడాయన. అంటే కష్టపడి పనిచేసేవాడు అల్లాహకు స్నేహితుడు అని చెప్పిండాయన. ఆయన అందరికి నేను కమాండ్స్ ఇచ్చేస్తా, మీరు పని చేసుకోపోండి, నేను ఇంట్లో పడుకుంటా అని అనలేదాయన. ఆయన స్వయంగా ముందుండి పని చేస్తూ అందరికీ ఆయన మార్గదర్శిగా నిలిచిండు. ఇంకొక అద్భుతమైన మాట ఆయనది. పర్యావరణం పట్ల ఆయనకున్నటువంటి దార్శనికత చూడండి. ప్రళయం వస్తుంది, అంతా సర్వం నాశనం అయిపోతుందని మీకు తెలిసినా గూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటండి అని చెప్పిండాయన. ఈరోజు మనం చెట్లు నరుకుతా వెళ్ళిపోతున్నాం రోడ్స్ కోసమని, దానికోసమని. అంత బ్యాలెన్స్ చేసేటువంటి మొక్కలు గూడా మళ్ళీ మనం వేరే చోట ప్లాంటేషన్ చేయాలి.